తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. 3752 సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ జరగగా రాష్ట్ర వ్యాప్తంగా 80.78% పోలింగ్ నమోదైంది. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఫలితాలు వెలువడగా మరికొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మూడో విడతలో మొత్తం 4159 సర్పంచ్ స్థానాలకు 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తొలి మలి విడతతో పాటు చివరి విడతలోని కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 650కి పైగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించగా 250 మంది బీఆర్ఎస్, 50 మందికి పైగా బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. 150 మందికి పైగా ఇతరులు విజయం సాధించారు. ఇంకా పలుచోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, ఓట్ల లెక్కింపుకు సంబంధించిన వివరాలు. రైట్, మొత్తానికి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించిందని చెప్పాలి రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తము 3 విడతల్లో ఎన్నికలను నిర్వహించింది. మొదటి విడత ఎన్నికలు ఈ నెల 11వ తేదీన జరిగాయి. రెండవ విడత ఎన్నికలు ఈ నెల 14వ తేదీన జరిగాయి. ఇక ఫైనల్ ఎన్నికలు 3వ విడత ఎన్నికలు ఇవాళ కాసేపటి క్రితమే ముగిశాయి. మధ్యాహ్నం 1 గంట వరకు చూస్తే కనుక ఓట్ల పోలింగ్ పర్సెంటేజ్ శాతం 85.77% అఫీషియల్గా అయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అనౌన్స్ చేసింది. ఇక మొదటి విడతతో పాటు రెండో విడత, అదేవిధంగా 3 విడతల్లో జరిగినటువంటి వార్డు సభ్యులకు, సర్పంచ్ స్థానాలకు సంబంధించినటువంటి స్థానాల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టు తెలుస్తుంది. ఇందాక మీరు దాన్ని కన్ఫర్మ్ చేశారు. సో మొత్తానికి ఈ 3 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓవరాల్గా చూస్తే కనుక సెప్టెంబర్ 29న షెడ్యూల్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో ఉన్నటువంటి 565 మండలాలతో పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 5749 ఎంపీటీసీ స్థానాలు, అదేవిధంగా 565 జెడ్పీటీసీ స్థానాలు, 12733 పంచాయతీలు, 1,12,228 వార్డు స్థానాలు ఉండగా ఇందులో మొదటి దశలో భాగంగా సర్పంచ్ ఎన్నికలను, అదేవిధంగా వార్డు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం భావించింది. దానికి అనుగుణంగా 3 దశల్లో ఎన్నికల సరళి అంతా కూడా సజావుగా సాగేలా చూసింది. కొన్ని చోట్ల ఏకగ్రీవమయ్యాయి సర్పంచ్ స్థానాలు, అదేవిధంగా వార్డు స్థానాలు. ఏకగ్రీవం కాగా మిగిలినటువంటి స్థానాలకు మొదటి, 2, 3వ దశలో ఎన్నికలు నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇక మొదటి దశతో పాటు 3వ దశ వరకు కూడా కొన్ని చోట్ల వివిధ కారణాలు, కోర్టు కారణాలు, ఇతర సమస్యల దృష్ట్యా కొన్ని వార్డు స్థానాలకు, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించట్లేదు. వీటికి సంబంధించినటువంటి అంశంపైన ఈ నెల 22వ తేదీన కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచుల ప్రమాణ స్వీకారం తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. రేపు ఉదయం లోగా ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అంశంపై కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. 3వ విడత ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగు, అదేవిధంగా కౌంటింగు, ఫలితాల వివరాలకు సంబంధించి ఇవాళ మధ్యాహ్నం అంతా కూడా సిఎస్ రామకృష్ణారావు నేరుగా మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కార్యాలయానికి వచ్చారు. సిఎస్తో పాటు డీజీపీ శ్రీధర్ రెడ్డి ఇద్దరు కూడా దాదాపు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో వెబ్కాస్టింగ్, అదేవిధంగా అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్ల పనితీరు, ఈ 3 దశల్లో ఎన్నికల సరళి, ఎన్నికలు జరిగినటువంటి విధానం, ఏజెన్సీ ఏరియాలో నెలకొన్నటువంటి ఇబ్బందులు, మిగతా కొన్ని చోట్ల డబ్బు, మద్యం, ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి అంశాలు, వారితో పాటుగా గెలిచినటువంటి అభ్యర్థులు, ఓడినటువంటి వారిపైన దాడులకు సంబంధించినటువంటి ఇతరత్ర అంశాలన్నింటిపై కూడా సమగ్రంగా వివరాలు అడిగి రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ప్రస్తావించారు. వారికి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రాణి కుముదిని వివరాలను కూడా వివరించింది. ఇక మొత్తానికి 3 దశల్లో చేపట్టినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సరళి అంతా కూడా కాస్త ప్రశాంతమైన వాతావరణంలోనే జరిగిందని చెప్పాలి. దీని తర్వాత అంటే 18 రేపు మధ్యాహ్నంలోగా ఎంసీసీ అంతా కూడా ఎత్తివేయబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలో ఉన్నటువంటి మోడల్ కూడా కండక్ట్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎత్తిస్తుంది. 22న కొత్తగా ఎన్నికైనటువంటి పంచాయతీల సర్పంచ్ల ప్రమాణ స్వీకారం తర్వాత ఫర్దర్గా తీసుకోవే నిర్ణయంతో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడమా, లేదంటే రాష్ట్ర ఎన్నికల సంఘం కాస్త విరామం తీసుకొని నెక్స్ట్ జరగబోయేటువంటి ఎంపీటీసీ, అదేవిధంగా జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ పైన నిర్ణయం తీసుకోవడం అనే అంశంపై ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నరేష్, ఓవరాల్గా చూస్తే కనుక 3 విడతల్లో పంచాయతీ, వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలు అధికార పార్టీ పెద్ద మొత్తంలో స్థానాలు కైవసం చేసుకోగా గట్టి పోటీని అయితే ఇటు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. అదేవిధంగా బీజేపీ కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా బీజేపీ కూడా అనుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థానాలు ఈసారి గెలుపొందడం గమనార్హం. వారితో పాటుగా సిపిఐ సిపిఎం పార్టీలు కూడా పెద్ద మొత్తంలో ఈసారి పెద్ద సంఖ్యలో వార్డు స్థానాలు అదేవిధంగా సర్పంచ్ స్థానాలు గెలిచింది. రైట్.